ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. జూలై 23. నాకు శరీరంలో ఒక ముళ్ళు, నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. ప్రతి ఒక్కరి జీవితంలో మానవ గ్రహింపునకు మించిన ఏదో ఒక బాధాకరమైన ముళ్ళు ఉండును. ఎందువలన దేవుడు ఈ ముళ్ళును అనుమతించునని ఆశ్చర్యపడదుము. నీవు ఏ బోధకుని యొద్దకు వెళ్ళినను, ఏ కూడికకు హాజరైనను, ఏ పుస్తకము చదివినను అదే ప్రశ్న నీకు ఎదురగును. ప్రభు ఎందుకు ఈ ముళ్ళును నా జీవితంలో అనుమతించెను? ఏ ముళ్ళునైనా నేను పట్టించుకొనను గాని ఈ ప్రత్యేకమైన ముళ్ళు చాలా బాధాకరమైనది, నేను దీనిని భరించలేను. ఆ స్నేహితుని ద్వారా ఈ ముళ్ళు నాకు ఎందుకు వచ్చినది? ఒక స్నేహితుడు నా జీవితంలో ముళ్ళుగా మారునని నేనెన్నడూ తలంచలేదు అని అనుకుందుము. మనము అప్పుడు కలత చెందుదుము. ఈ సంగతులను అర్థం చేసుకొనలేము. బైబిలు తదితర పుస్తకములు చదువుదుము, ప్రార్థించుదుము కానీ జవాబు దొరకదు. అనేక మంది స్నేహితుల యొద్దకు వెళ్ళినను జవాబు దొరకదు. అప్పుడు మనము ఆ బోధకుడు సరైనవాడు కాడు, నా ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయాను, నాకు బాధాకరమైన ముళ్ళు గలదు, ప్రభు ఎందుకు ఆ ముళ్ళును నా జీవితంలో అనుమతించినని ఆశ్చర్యపడుచున్నాను అందుము. నీవు 3వ ఆకాశమునకు వెళ్ళినను నీకు జవాబు రాదు. ఆ ముళ్ళు ఎట్టిదైనను అది నీ శరీరంలో ఉండవలసినదే. మన జీవితంలో ముళ్ళు ఎందుకు అనుమతించబడినవో తెలుసుకున్న హక్కు మనకు లేదు, దేవునికే తెలియను. నీ స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, భార్య భర్తలు, బోధకులు, సంఘ పెద్దలు మొదలగు వారి ద్వారా ఏదో ఒక ముళ్ళు ఉండును. నీకు ఒక ముళ్ళు కలదు, అది భరించుటకు చాలా బాధాకరమైన విషయం మాత్రము సత్యము. ఆ ముళ్ళు నీ సమాధానమును తీసివేసినది, దేవుని వాక్యము కొరకైన ఆకలి పోయినది. చాలా కలవరములో, ఆందోళనలో నీవు ఉన్నావు. నీవు చాలా బలహీనపరచబడి నీ హృదయమును పరిశీలించుకొనుటకు ప్రారంభించదువు. నీకు తెలిసియో తెలియకనో చేసిన పాపములను ఒప్పుకొందువు. నీవు పాపం ఒప్పుకొనినప్పుడంతా నీ పాపములు కడగబడి క్షమించబడును, కానీ ఆ ముళ్ళు ఆ విధముగానే ఉండును. ఎందుచేతననగా దేవుడు తన కృపను గూర్చి నీకు బోధించదలచెను. మనము ఏ విధముగా కూడా నేర్చుకొనలేనిది ఆయన సార్వభౌమ విధానములో మన జీవితంలో అనుమతించిన ముళ్ళు ద్వారా నేర్చుకుందాము. మన సృష్టికర్తగా దేవునికి మౌనముగా నుండు హక్కు గలదు. ఇప్పుడే నాకు జవాబివ్వమని ఆయనకు నీవు ఆజ్ఞాపించలేవు. మన జీవితంలోని అనేక విషయములలో ఆయన మౌనముగా నుండును. మన ప్రశ్నలన్నింటికీ ఆయన జవాబు ఇవ్వడు. నీవు చనిపోవు వరకు నీ ప్రశ్నలలో కొన్నింటికి జవాబు పొందకయే యుందువు. నీవు ఆయనను ముఖాముఖిగా చూచినప్పుడు ప్రభువు నీకు జవాబిచ్చును. దేవుడు, నా కృపను నీకు బోధించుటలో ఇది నా మార్గము, అది సమృద్ధి అయిన కృప అని చెప్పును. కృప ద్వారానే మన రక్షణ గురించి సంతోషించు ఆధిక్యత కలిగి ఉంటిమి. నాకు కృప గురించి అంతా తెలియనని నీవు అనుకొనవచ్చును, కానీ దేవుడు నీకు కృప గురించి అత్యధికముగా బోధించగోరుచున్నాడు. పేతురు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 10 చూడుము. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. ఇక్కడ పేతురు ఆయనను సర్వకృపానిధియగు దేవుడు అని చెప్పుచున్నాడు. దేవుడు మనలను తన నిత్య మహిమకు పిలిచెను. మనం ఆయన మహిమను చూడవలెనని, ఆ మహిమలో పాలి భాగస్థులము కావాలనని, తన రాజ్యమును అనుభవించవలనని, తనతో జీవించవలనని, పరిపాలించవలనని దేవుడు కోరుచున్నాడు. ఇదంతయు ఆయన కృపను బట్టియే. దేవుడు నిత్యత్వము, నిత్యరాజ్యము, మహిమను గురించి ఆలోచించుచున్నాడు. మన శ్రమలు కొద్ది కాలమే ఉండును, అది అనేక సంవత్సరములుగా కనబడును, కానీ దేవుని దృష్టిలో అవి కొన్ని క్షణములు మాత్రమే. నీ ముళ్ళును గురించి దిగులు చెందకుము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.